వీడియో చివరి వరకు చూడండి భయ్యా. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ని 3 కోణాల్లో పరిశీలించాలి భయ్యా. అంటే ఒక ప్యాసేజ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఒకటి ఏంటంటే అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్ అనమాట. అబ్జర్వేషన్లో ఏం చేస్తామంటే WHతో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ ప్యాసేజ్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది, ఇవన్నీ పరిశీలన చేస్తాం అబ్జర్వేషన్లో. రెండోది వచ్చి ఇంటర్ప్రిటేషన్, అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ ప్యాసేజ్, లేకపోతే ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ వచనం యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకోవడమే ఇంటర్ప్రిటేషన్. మూడోది అప్లికేషన్ అనమాట. అంటే ఇంటర్ప్రిటేషన్లో మనం నేర్చుకునే విషయం ఏదైతే ఉందో అది మన జీవితానికి అన్వయించుకునే ప్రక్రియ అప్లికేషన్ అనమాట. సో ఈ 3 విషయాలను కనుక జాగ్రత్తగా చేయగలిగినప్పుడే ఒక వాక్యాన్ని మనం చక్కగా క్లియర్గా లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. చాలాసార్లు జరిగే సమస్య కానీ ప్రాబ్లం కానీ ఎక్కడ సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే వాక్యాన్ని ఈ రెండోది ఉంది చూసారా, ఇంటర్ప్రిటేషన్, అది ఆ భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలామంది రకరకాలుగా బోధిస్తూ ఉంటారనమాట వాక్యాన్ని. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నేను చూసిన విన్న వాటిలో ఒక సంఘటన మీతో చెప్తాను. ఒకసారి వాక్యం ఏంటంటే ఒక పెద్ద అంకుల్ వాక్యం చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, లూకాసు వార్త 10వ అధ్యాయంలో గుడ్ సమారిటన్ అనే ఒక ప్యారబుల్ ఉంటుంది కదా, మంచి సమరయుడు అనే స్టోరీ. అందులో ఒక వ్యక్తిని దొంగలు కొట్టి వెళ్తారు. సమరయుడు అతను తీసుకెళ్ళి పోటుకాళ్ళు వాడిని ఇంట్లో చేర్చి అతని చేతిలో 2 దినారాలు ఉంచుతాడు. మీరు గుర్తొచ్చిందని అనుకుంటున్నాను నేను. ఆయన ఆ 2 దినారాలని ఎలా ఇంటర్ప్రిటేట్ చేశాడంటే, అంటే కొట్టబడిందేమో మనమంట, సమరయుడేమో యేసు ప్రభువారంట. 2 దినారాలు వచ్చి ఒకటి కొత్త నిబంధన అంట, ఒకటి పాత నిబంధన అంట. నాకు అసలు అర్థం కాలేదనమాట, ఎట్లా చెప్తున్నారు అట్లా వాక్యాన్ని అని అనిపించింది నాకు. యాక్చువల్గా ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక బోధకుడు వచ్చి యేసు ప్రభువారిని అడుగుతాడు, అయ్యా నీ పొరుగువారు అంటే ఎవరు అని, నీ పొరుగువారు ఎవడు అనేది అర్థం కావడం కోసం యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం అది. అసలు దాన్ని ఎలా మార్చి రకరకాలుగా చెప్తా ఉన్నారనమాట. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజంలో బైబిల్ని చాలా రాంగ్గా ఇంటర్ప్రిటేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాటిని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వాక్యం చదివి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వివేచించకపోతే ఎవరేం చెప్పినా కానీ మనం గుడ్డిగా నమ్మేసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కొంచెం ఆలోచిస్తారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.